శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. వెల్కమ్ టు మై ఛానల్. మాఘ మాసంలోని కృష్ణపక్షంలోని అమావాస్య రోజుని మౌని అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన మనకి మౌని అమావాస్య వచ్చింది కనుక ఈ ఫిబ్రవరి 9 అతిపెద్ద శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మీరు కనుక గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి చాలు, మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు చేసే ప్రతి ఒక్క పరిహారం ఇంటికి పట్టిన నరదిష్టుని, నరగోలని బయటికి తరిమి కొడుతుంది. అలాంటిదే ఈ రెమెడీ కూడా. గుమ్మానికి ఈ ఒక్కటి కట్టండి. ఎంతో శక్తివంతమైన అమావాస్య కాబట్టి రెమెడీ మీకు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అమావాస్య అంటేనే చాలా మంది కూడా ఇక భయపడిపోవడం, లేకపోతే ఆ రోజు ఏదైనా దిష్టికి సంబంధించినవి పనులు చేసుకోవడం అంటూ చేస్తూ ఉంటారు. చాలా మంది చాలా ప్రదేశాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవా అయితే ఉంది. అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి గుమ్మడికాయని, దానిమీద పచ్చ కర్పూరం వెలిగించి దిష్టి తీస్తారు. ఇంటి ముందు దిష్టి తీసి దాన్ని బద్దలు కొడతారు. ఇలాగా గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంటి ముందు, అలా ప్రతి అమావాస్యకి కూడా కొన్ని ప్రాంతాల్లో చేయడం. ఇలా చేస్తే ఇంటికి పట్టిన దరిద్రం, అలాగే నరదిష్టి, నరగోల అన్నీ తొలగిపోతాయని అందరికీ కూడా చాలా నమ్మకం. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చెడు, పీడలు, క్రీడలు అన్నీ కూడా పోవడానికి అనేక పరిహారాలను చేస్తూ ఉంటారు. కానీ పూర్వకాలంలో మన పెద్దవారు గుమ్మానికి అమావాస్య వచ్చిందంటే ఈ ఒక్కటి మాత్రం తప్పకుండా కట్టేవాళ్లు. ఇలా కడితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి పరిగెత్తుకుంటూ బయటికి పోతుందని మన పెద్దవారు చెప్తూ ఉండేవాళ్లు పూర్వకాలంలో. ఇలాంటి పద్ధతులు ఎన్నో పూర్వకాలంలో ఇలాంటి పద్ధతులు పాటించేవాళ్లు కాబట్టే అప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలాంటిది ఏమీ కూడా కుదరలేదు. ఎంత ప్రయత్నిద్దాం అన్నా కూడా ఇలాంటివి సాధ్యం కావడం లేదో. కాని ఇప్పుడు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే అమావాస్య రోజు మనకున్న చీడలు, పీడలు అన్నీ, మనకి కలిగిన కీడు, నరదిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు. అపార్ట్మెంట్స్ ఉన్నవారు కాళ్లు కడుక్కోకుండానే లోపలికి వచ్చేస్తూ ఉంటారు. కాళ్లతో పాటు ఎన్నో శక్తులు మన ఇంట్లోకి వస్తాయట. అందుకే పెద్దవారు పూర్వం రోజుల్లో బయట కాళ్లు కడుక్కుని 10 నిమిషాలు కాళ్లు ఆరే వరకు అలాగే బయట నుంచుని లోపలికి వచ్చేవాళ్లు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కడో ఉన్న బావి దగ్గరికి వెళ్లి కాళ్లు కడుక్కుని కొంచెం సేపు బయట కూర్చుని అప్పటికి లోపలికి వచ్చేవాళ్లు. అంటే మన కాళ్లతో పాటే మనకి తెలియని ఎన్నో దుష్టశక్తులు అనేవి లోపలికి ప్రవేశిస్తాయి. దాని ద్వారా ఇంట్లో అంతా కూడా నలతగా ఉంటుంది. చిన్న పిల్లలైతే ఎక్కువగా ఏడవడం, అసలు ఎందుకు ఏడుస్తున్నారు కూడా తెలియకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక పెద్దవాళ్లు అయితే నీరసం, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, చికాకుగా ఉండడం, ఏ పని చెప్పినా, ఏ మాట మాట్లాడినా విసుగ్గా ఉండడం, ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీయే. ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడ ఆ రోజంతా ఆ ఇల్లు అంతా కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అమావాస్య చేసే ప్రతి పరిహారం కూడా మన ఇంట్లో శరీరంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మరి అమావాస్య అనేది చాలా ప్రాముఖ్యమైనది, శక్తివంతమైనది. కొన్ని పనులు చేయకూడదంటారు, కొన్ని పనులు చేస్తే కలిసొస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. పూర్వం రోజుల్లో పాండవులు అమావాస్య తిథి ఎప్పుడొస్తుందని ఎదురుచూసి మరి మంచి పనులు మొదలుపెట్టే వారట. వాళ్ళకి అమావాస్య తిథి అంతగా కలిసి వచ్చేదని శాస్త్రంలో చెప్తూ ఉన్నాయి. కాబట్టి అమావాస్య తిథిన మీరు గుమ్మానికి కట్టవలసిందల్లా ఏమీ లేదండి. మనం దిష్టికి కట్టుకునే నిమ్మకాయలు, ఇంటికి ఉన్న కలబంద, గుమ్మడికాయలు అన్నీ తీసివేయండి. తీసివేసిన తర్వాత ఉదయం మీరు పూజ చేసుకుంటారు, ఇంట్లో దీపాన్ని వెలిగించుకుంటారు కదండి. అప్పుడు ఒక అరచేతంతా ఎర్రటి క్లాత్ ని తీసుకోండి. ఎర్రటి క్లాత్ ని తీసుకుని దానిలో ఒక నిమ్మకాయ, అలాగే 4 లవంగాలు, ఎండుమిరపకాయలు, కల్లుప్పు, ఇలా వీటిని వేసుకోండి. నిమ్మకాయ, కలుపు, లవంగాలు ఇవన్నీ వేసుకుని మూట కట్టండి.
ఈ మూటను కట్టిన తర్వాత కలబందని గుమ్మడికాయని మొత్తం తీసేస్తారు కదండీ. తీసేసి మళ్ళీ కొత్తవి ఆ రోజు అమావాస్య రోజు కట్టుకుంటారు. కాబట్టి కలబందని తీసుకోండి. కలబంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని కలబందలో పురాణాలు చెబుతున్నాయి. కలబంద మొక్క మన ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉండినట్లే లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. కలబంద మొక్క మొదల నుంచి చివరిదాకా సకల దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా ఆదిపరాశక్తి అమ్మలు ముగ్గురు కూడా ఒకరు మధ్యలో లక్ష్మీదేవి, చివరి భాగంలో పార్వతీ దేవి, మొదలు భాగంలోనేమో సరస్వతి దేవి కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి కలబంద మొక్కని తీసుకోండి. వేరులతో ఉండాలి. పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు, కానీ వేరుతో మాత్రం ఉండాలి. శుభ్రంగా కడుక్కుని మట్టి ఉంటే దానికి పసుపు కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మూటని ఆ తెల్లటి దారంతో ముడివేసి మనం ఇప్పుడు ఎర్రటి క్లాత్లో ఉప్పు, ఎండుమిరపకాయలు, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదండీ. ఆ వేసుకున్న అవన్నీ కలిపి మూట కట్టుకున్నాం. ఆ మూటని కలబందకు కట్టి సింహద్వారానికి లోపలికి వచ్చేటప్పుడు మన కుడివైపు ఉండేలాగా సింహద్వారానికి కట్టుకోండి. అంటే సింహద్వారానికి మనం లోపలికి ప్రవేశించేటప్పుడు మన కుడి చేతి భాగంలో మీరు ఆ కలబందని కట్టుకోండి. అలా కట్టుకుంటే మీకున్న అష్ట కష్టాలు, అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నడూ ఎరుగని అదృష్టం మీ సొంతం అవుతుంది. అదే విధంగా అమావాస్య రోజున తప్పకుండా మీరు చేయవలసిందిగా పిల్లలకు మాత్రం దిష్టి తీయండి. పిల్లలకి దిష్టి తీసి ఆ దిష్టి తీసిన నిమ్మకాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, సహజంగా ఉప్పు, ఎండుమిరపకాయలు వీటితో దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే నిమ్మకాయలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దిష్టి తీసిన తర్వాత ఇవి అన్నీ కూడా రాత్రి అమావాస్య ఎప్పుడైతే తిని ఉందో ఆ రోజునే చేయండి. అమావాస్య రాత్రి తిథికి చాలా పవర్ఫుల్ ఉంది. సాయంత్రం పూట అమావాస్య రోజు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఎన్నడూ ఎరుగని అదృష్టం మీ సొంతం అవుతుంది. అదే విధంగా అమావాస్య రోజున తప్పకుండా మీరు చేయవలసిందిగా పిల్లలకు మాత్రం దిష్టి తీయండి. పిల్లలకి దిష్టి తీసి ఆ దిష్టి తీసిన నిమ్మకాయలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, సహజంగా ఉప్పు, ఎండుమిరపకాయలు వీటితో దిష్టి తీస్తూ ఉంటారు. అలాగే నిమ్మకాయలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దిష్టి తీసిన తర్వాత ఇవి అన్నీ కూడా రాత్రి అమావాస్య ఎప్పుడైతే తిని ఉందో ఆ రోజునే చేయండి. అమావాస్య రాత్రి తిథికి చాలా పవర్ఫుల్ ఉంది. సాయంత్రం పూట అమావాస్య రోజు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. అదృష్టశక్తుల శక్తిని అణచడానికి ఇవన్నీ కూడా చేస్తారని పండితులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి దిష్టి తీసి వాటిని ఏదైనా పారే నీటిలో కానీ దూరంగా పచ్చని చెట్లు కానీ వేయండి. ఎవరు తొక్కే ప్రదేశంలో అస్సలు కూడా వేయకండి. వేస్తే మీ ఇంటిలో ఉన్న దిష్టి వాళ్ళకి తగులుతుంది. అప్పుడు మరొకరి అనారోగ్యానికి మనం కారణమవుతాము. మరోసారి బాధకి మనమే బాధ్యులమై అవుతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు దిష్టి తీసినా సరే వాటిని దూరంగా పాడేయడానికి మీరు ప్రయత్నించండి. అదేవిధంగా అమావాస్య తిథి రోజున ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లి ధూపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే మీకున్న అనేక కష్టాలు తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోయి అపర కోటీశ్వరులు అయిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్, అమావాస్య రోజున గుమ్మానికి ఏ ఒక్కటి కడితే దరిద్రులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.